హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి ఒక పెద్ద అప్డేట్ అనమాట. మీరు చాలా రోజుల నుంచి ఇక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వీటి గురించి కూడా అడుగుతున్నారు. గ్రేస్ మార్క్స్ గురించి, డిటెన్షన్ గురించి, వీటి గురించి. సో దాని గురించి అయితే ముందు మాట్లాడుకుందాం. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ అంటే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, జేఎన్టీ అప్డేట్స్ ఛానల్ లింక్ ప్లస్ సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కావాలి, గ్రేస్ మార్క్స్ 30-23 కావాలి, స్పెషల్ సప్లీలు కావాలి, డిటెన్షన్కి ఒక పద్ధతి ప్రకారం చేయాలి అని చెప్పేసి మీరు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. అయితే మీకు పోయినసారి డిటెన్షన్ వచ్చేసరికి ఎవరు తీపిచ్చారు? స్టూడెంట్స్తో పాటు ఇక స్టూడెంట్ యూనియన్స్తో పాటు ఈయన బాలమూరి వెంకట గారు ఆయన కూడా వెళ్ళి కలవటం ఇవన్నీ చేసిన తర్వాత మీకు చేయడం జరిగింది మొన్న డిటెన్షన్ అయినా ఏదైనా. అయితే ఆయన ఒక హామీ ఇచ్చారు కదా అప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక అప్డేట్ అయితే ఉంది. ఏంటంటే నిన్నైతే వీసీలు ఇన్ఛార్జీలని నియమించేశారు, జేఎన్టీహెచ్ కూడా ఇచ్చేశారు. ఆ వీడియో ఉంది, చూసుకోండి. ఇది కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేవాళ్ళు మీకు లేరు. అయితే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నారు. మొన్న దానికి సంబంధించిన మీటింగ్ అయితే ఒకటి జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. అయితే దాని పరంగా చూసుకున్నట్టయితే మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి కింద వచ్చేసరికి ఒకవేళ ఇంతకుముందు చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కనుక బీఆర్ఎస్ నుంచి దీంట్లోకి రానట్టయితే ఒకటి బాలమూరి వెంకట గారికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇవ్వటానికైతే సన్నాహాలు చేస్తా ఉన్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. సో ఆయన గనక కాకపోతే గనక కోదండరామ్ గారు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. కోదండరామ్ గారు అయితే నాకు తెలిసి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తీసుకుపోవచ్చు, కానీ బాలమూరి వెంకట గారికి ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్. ఫస్ట్ ఛాన్స్ ఒకవేళ సబితాంద్రారెడ్డి గారు కనుక బీఆర్ఎస్ నుంచి ఇందులో రాకపోతే, ఎందుకంటే ఏదైనా జరగవచ్చు. సో మామూలు టాక్ చెప్తున్నాను, అప్డేటు. సో ఒకవేళ ఈయన గనక ఇచ్చారనుకోండి, సో మీకు ఆయనకి ఎలాగూ రిలేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు సంబంధించిన ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఏదైతే ఉంటుందో, గ్రేస్ మార్క్స్ 30-23 ఏవైతే ఉంటాయో, లేకపోతే అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ ఏదైతే ఉంటుందో, లేకపోతే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఏదైతే ఉంటుందో, లేకపోతే స్పెషల్ సప్లీ ఏదైతే ఉంటుందో, మీ ఎజెండాలో మీరు పెట్టింది ఇయ్యే పోయినసారి. ఫస్ట్ పెట్టింది ఏంటి? సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టారు. రెండోది గ్రేస్ మార్క్స్ 30-23 లైఫ్ టైం చేయమన్నారు. మూడోది వచ్చేసరికి స్పెషల్ సప్లీ కొనసాగించమన్నారు. నాలుగోది వచ్చేసరికి ఏంటంటే ఈ అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ ఒకటి, ఇంకా ఐదోది క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ముఖ్యంగా. సో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది తీసేయాలి, అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ ఉన్నా పర్లేదు అని చెప్పేసి మీరు అన్నారు. సో ఈ 5 ఉన్నాయి కాబట్టి ఎజెండాలో. సో వీటి గురించి శాశ్వత పరిష్కారం అయితే మేము ఒక పద్ధతి ప్రకారం చూపిస్తామని చెప్పేసి అప్పుడు ఆయన అన్నారు కదా మీరు మీ సమక్షంలో. సో ఇక దాని గురించి ఖచ్చితంగా రావటం వాటి మీద ఇది చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ 5 కాకుండా ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫీజుస్. సో ఫీజులు కొన్ని కాలేజీల్లో ఎట్లా వసూలు చేస్తున్నారు అన్నారు కదా. సో అదైతే మరి వాటి పరంగా అయితే ఏం జరగకపోవచ్చు, ఎందుకంటే అది కుదరకపోవచ్చు, ఏం చేతిలో లేని పని కాబట్టి. సో ఇక ముఖ్యంగా ఇందుట్లో సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఒకటి, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఒకటి, గ్రేస్ మార్క్స్ ఒకటి, స్పెషల్ సప్లీ ఒకటి, ఈ 4 అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ పక్కన పెడితే ఈ 4 మీద ఖచ్చితంగా అయితే ఏఐసిటి రూల్స్ ప్రకారం మీకు క్రెడిట్స్ వచ్చేసరికి అన్ని మొత్తం అన్నీ రావాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు చూపించారు కదా అప్పుడు క్రెడిట్స్. సో అన్ని క్రెడిట్స్ వచ్చినా సరిపోతుంది, ఎగ్జామ్షన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఏఐసిటి యూజీసీ ఇప్పుడు ఒకటైంది కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి అప్పుడు. సో ఇక మీకు నాకు తెలిసి అయితే దాని మీద ఏమన్నా ఒకవేళ ఆయనకి ఇస్తే కనుక యాక్షన్ తీసుకునేదానికైతే ఛాన్స్ ఉంది. ఎందుకంటున్నానంటే మొన్న సండేకి ముందు రోజున వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి. ఈ మిగిలిపోయిన శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అలాట్ చేద్దామని. అయితే ఈయనకి ఇప్పటికే ఎమ్మెల్సీ కోటాలో వచ్చేసరికి, ఇది ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో వచ్చేసరికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేల కోటాలో, గవర్నర్ కోటా కాదనుకుంటా, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది పదవి ఇప్పుడు. సో ఇక నెక్స్ట్ మరి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తారు కాబట్టి, అది కూడా ఎన్ఎస్యుఐ ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా అందులోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి
ఇక మీరు రియంబర్స్మెంట్ డబ్బుల గురించి అయినా మాట్లాడటానికి అయినా దేని గురించి అయినా అంటే ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన సాల్వ్ చేస్తారు కదా. ఆయన వెళ్ళేసరికి ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర ఈ ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సంబంధించింది కూడా మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మీ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఇంతకు ముందుతో పోల్చినట్టయితే సాల్వ్ అవడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ఏ ప్రొటెస్టులు గిటెస్టులు ఏమీ జరగట్లేదు. సో ఇప్పుడు అది అసలు టైం అది కాదనుకోండి. ఎందుకంటే 2024 పాస్డ్ అవుట్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. మరి వాళ్ళకి అసలు గ్రేస్ మార్క్స్ 30-23 ఇస్తారో ఇవ్వరో, స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తారో చేయరో అని చెప్పేసి అందరిలో ఓ ప్రశ్న అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వచ్చేసరికి కొంచెం దీని గురించి వీడియో చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ డేటా కలెక్షన్ అసలైతే నిన్నే చేసేవాడిని కానీ డేటా పూర్తి స్థాయిలో రాలేదండి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇప్పుడైతే క్లియర్ కట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. నాకు తెలిసి June 4 తర్వాత క్యాబినెట్ విస్తరణ అయితే జరుగుతుంది మిగిలిపోయిన శాఖలకి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయినా కానివ్వండి, లేకపోతే ఇంక ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అయితే దానికి స్లాట్ అయితే ఇచ్చేయాల్సిందే మినిస్ట్రీ. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు మీకు లేనట్టయితే ఈ పాటికి అయిపోయేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు June 4 అని ఎందుకు అంటున్నానంటే June 4 రిజల్ట్స్ వస్తాయి మీకు. మీకే కదా దేశం మొత్తం మీద ఎలక్షన్. అయితే అవతల పార్టీ నుంచి యువతల పార్టీకి ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అవతల పక్క పార్టీలో బలం లేకుండా అసలు ఒక్క సీటు కూడా రాలేదనుకోండి, 2-3 వచ్చినా కూడా బలం తగ్గిపోయినట్టే కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే దీంట్లోకి అయితే ఎక్కువ శాతం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడూ కూడా ఎక్కడైనా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు కనుక రాను అన్నారు అంటే ఖచ్చితంగా అయితే ఇక వేరే ఆప్షన్ లేదు. సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే జరుగుతుంది కాబట్టి ఇక మీకు ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. సో ఈ అప్డేటు చాలామంది కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి June 4 తర్వాత జరగబోతుంది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయితే ఖచ్చితంగా ఆయనకే ఇచ్చే ఛాన్స్ ఉంది 100% అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి చూద్దాము ఇక ఏం జరుగుతుందో. మొత్తానికైతే June 4 తర్వాత కానీ మీకు ఒక అప్డేట్ రాదు. అయితే ఇంకా చాలామంది అడుగుతున్నారు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కేసు అని. దాని గురించి ఇక అప్డేట్ లేదండి, ఇది కొట్టేసినట్టున్నారు కేసు అక్కడ. సో ఇక 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 వచ్చే వాళ్ళకి ఇక ఏమన్నా కొత్త రూల్స్ ఏమన్నా పెట్టేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీసీ కూడా ఇన్ఛార్జ్ వీసీ ఐఏఎస్ అధికారిని వేశారు కాబట్టి వెంకటేశం గారిని. వాళ్ళు ఇదవుతారేమో చూడాల్సి ఉంది. జూలై 15 వరకు June 15 వరకు ఇన్ఛార్జ్ వీసీల కింద నియమించారు. June 15 వరకు. ఇక ఆ తర్వాత శాశ్వతంగా ఎవరినైనా పెడతారు. ఓకేనా? ఎనీవే మీకు అంతా మంచిగా జరగదు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.